వయసు 62. చెప్పండి. మోకాలు ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? ఒక సంవత్సరం. సంవత్సరం బీపీ షుగర్ ఏమన్నా? ఏం లేదు, బీపీ షుగర్ ఇక్కడ నడుస్తుంటే శబ్దాలు వస్తున్నాయి ఏమన్నా? పటానే కాదు, అంటే స్పీడ్ నడిచే కాదు కదా, చిన్నగా నడచాల్సింది. మెట్లు ఎక్కేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ కలుపు కంటే ఎక్కేసి అదే కలుపు కింద కూర్చోగలుగుతా? కింద కూర్చో కాలు మర్చుకో పూర్తి ఏం కాదు. సాప్ ఉన్నప్పుడు సాప్ అట్లా వస్తేనే బగ్గుమంటే ఎట్లే అది రోజు స్టడీ వాళ్ళగా అన్నప్పుడు ఇంకేముంటారు మనకి. కాలు వచ్చింది, వాపు వచ్చింది, వాపు వచ్చింది, వాపు వచ్చింది, అడిగిపోయింది, అడిగిపోయినట్టుంది, అడిగిపోతేనే వచ్చేది. ఇది కూడా అంతే, ఇది వస్తుంది, ఇది వాపు వచ్చింది కాదు. నువ్వు ఎంతనైనా ఇది నువ్వుగా అయితే ఇటు స్పీడ్ అంటే ఫస్ట్ కంటే పట్టుకోలే. కాలు సాగు సాధన ఏం కాదు. ఇప్పుడు కాలకి నొప్పి ఈ కాల మొదలైంది, నొప్పి మొదలైంది ఈ కాలు అర్థమవుతుంది. చూడగానే అర్థమవుతుంది ఏ కాలు నొప్పి ఫస్ట్ మొదలైంది అని. కుడికాలే ఎక్కువ మా చూడు ఇప్పుడు కాలు ఇట్లా ఉండాలి. చూడు ఎంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే అది గ్యాప్ వస్తుంది. ఇక్కడ నొప్పిందా? అదే నొప్పి ఆడే లోపల కనికి లోపల పక్కన మాకు వెళ్తుందే కనికి దానికి నొప్పి కలపండి. ఎక్కువ ఉంది నొప్పి, ఇది ఎప్పుడు ఇది తక్కువ ఉంది. ఇది ఏమైందంటే దీంట్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది. గుజ్జు ఏం లేదు, గుజ్జు అరిగిపోయి కాలు కొంచెం పైకి తన్నింది. పైకి తన్నేసరికి సొట్టు వచ్చింది. ఈ బరువు దీని మీద పడి ఇది నొప్పి మొదలైంది. ఇది మామూలుగా అయితే ఇదిగో ఇంత ఉండో, ఈడ ఎట్టుందో ఈడ అట్లా ఉండాలి. ఈ గ్యాప్ చూడు, 4 ఏళ్ళు పట్టే గ్యాప్ ఉంది. అంటే ఇది గుజ్జు మొత్తం అరిగిపోయింది. అదే